హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను మీతో హెయిర్ ఆయిల్ అనేది షేర్ చేసుకుంటూ ఉన్నానండి. చాలామంది మాకు జుట్టు బాగా రాలిపోతుంది, జుట్టు పెరగట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. అటువంటి వాళ్ళ కోసం ఈరోజైతే ఈ హెయిర్ ఆయిల్ని నేను షేర్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల. ఒక 3 monthsలో అయితే మీకు కంపల్సరీగా రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా వాడి చూడండి. ఎవరైతే మాకు జుట్టు రాలిపోతుంది, పెరగట్లేదు అని అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే మంచిగా ఉపయోగపడుతుందండి. చూసి కంపల్సరీగా మీరైతే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా అండి. అలోవెరా ఒకటైతే తీసుకోవాలన్నమాట. అందులో ఉండే గుజ్జు అండి మనకి 1 కప్పు ఉండేలా చూసుకోవాలన్నమాట. మనము హెయిర్ ఆయిల్ ఎంతైతే తయారు చేసుకుంటామో అంత గుజ్జు ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఆకు అయితే తీసుకున్నానండి. తీసుకొని అది ఒక 1/2 hour ఒక గ్లాస్లో పెట్టేశానమాట. అందులో ఉండే ఎల్లోగా వస్తూ ఉంటుంది కదండి, అది వెళ్ళేదాకా మనం వెయిట్ చేసి ఒక 1/2 hour తర్వాత ఆ ఎల్లోగా ఉండే వాటర్ని పడేసి మళ్ళీ మంచిగా క్లీన్ చేసుకొని అటువైపు ఇటువైపు మొల్ల లాంటి భాగాన్ని తీసేయాలండి. తీసేసి మనం అందులో ఉండే గుజ్జునైతే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ అలోవెరాని మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలండి. అంటే మనకి వాటర్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అయితే చేసుకోగలమండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా తయారు చేస్తున్నాను ఏంటనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందండి. సగం సగం చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. ప్రాసెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ విధంగా మనము ఈ అలోవెరాని గుజ్జుగా చేసుకున్న తర్వాత ఒకవేళ మేము ఇలా చేసుకోలేము అనుకుంటే మిక్సీలో కూడా వేసేసుకోండి మీరు. నేనైతే మిక్సీ సహాయం అయితే ఏం తీసుకోలేదు. చేత్తోనే మంచిగా ఆ గుజ్జును అంతటిని మంచిగా నలిపేశానమాట. నలిపిన తర్వాత ఇదిగోండి ఒక 2 tablespoon వరకు మెంతులు తీసుకున్నాను. ఒక 2 tablespoons కలోంజీ సీడ్స్ అయితే తీసుకున్నానండి. నల్ల జీలకర్ర అంటారు దీన్ని. కలోంజీ తీసుకున్నాను. తీసుకొని ఇది మంచిగా నానిపోవాలండి. ఇవి అందులో మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అలోవెరాలోనే మిక్స్ చేసుకొని ఇది మనం ఓవర్ నైట్ నానబెట్టి వేసుకోవచ్చు. లేదు అంటే ఒక 12 గంటలైనా నానబెట్టేసేయండి. నేనైతే మాత్రం మార్నింగ్ 11కి అయితే నానబెట్టేశాను. 11కి నానబెట్టేసి నైట్ 11కి అయితే ఈ ఆయిల్ని నేను రెడీ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము ఆ మెంతులు, కలోంజీ సీడ్స్ అలోవెరాలో మిక్స్ అయ్యేలాగా చేసుకొని మూత పెట్టేసి ఒక 12 hours అయితే అలాగే పెట్టేసేయాలండి. లేదు మాకు టైం లేదనుకున్నప్పుడు నైట్ మీరు పడుకునే ముందు ఈ విధంగా ప్రాసెస్ చేసి పడుకోండి. మార్నింగ్ లేవగానే ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశానండి. ఇంకా నెక్స్ట్ అయితే మనకు ఈ ఆయిల్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి. కొంచెం మందపాటి బౌలే తీసుకోండి. స్టీల్ అయితే తీసుకోండి. అల్యూమినియం అలాంటి అయితే యూజ్ చేయొద్దు అనమాట. స్టీల్ది లేదంటే ఐరన్ కడాయి, ఇలా ఈ రెంటిల్లో ఏదో ఒకటి అయితే యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ ఆయిల్ సరిపడా బౌల్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని అంతటిని నేను ఒక బౌల్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నాకు కరెక్ట్ మెజర్మెంట్ తెలుసు కాబట్టి నేను దానికి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ అయితే తీసుకున్నాను. మీరైతే మాత్రం ఇది ఒక కప్పులో వేయండి. ఆ కప్పులో ఎంత వరకు ఉంటుందో అంత ఆయిల్ అయితే తీసుకోండి. ఒక కప్పులో అలోవెరా ఈ మిశ్రమాన్ని అంతటిని వేయండి. ఆ కప్పు పైనే మీరు ఆయిల్ అయితే తీసుకోండి. నేను దీనికి తగ్గట్టుగా
అలోవెరా ఎంత ఉందో, అలోవెరా, మెంతులు, ఈ కలోంజీ సీడ్స్ ఎంత ఉన్నాయో అంతవరకు తీసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా ఇక్కడైతే నేను కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉన్నానండి. మీరు ఒకవేళ గానిగిలో ఆడిచ్చిన ఆయిల్ ఉంటే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు కాబట్టి నేను ప్యారాచూట్ ఇదే యూజ్ చేస్తూ ఉన్నాను. అదైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. ఇదేంటంటే వీళ్ళు మిషన్లు ఇవి ఆడిస్తూ ఉంటారు కదండి, అందుకనమాట నేను ఇది ఎక్కువగా చెప్పను. ఇంకా మనకు దొరకని పక్షంలో మనం ఏం చేయలేం కదా. ఒకవేళ మీరు గానిగులో ఆడిచ్చింది దొరికితే మాత్రం అది యూస్ చేయండి, మంచిగా పనిచేస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి కూడాను జుట్టు బాగా ఒత్తుగా పెరగటానికైతే సహాయపడతాయండి. మెంతులు కావచ్చు, కలోంజీ సీడ్స్ కావచ్చు, అలోవెరా కావచ్చు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనకు జుట్టు ఒత్తుగా, సిల్కీగా, షైనీగా ఉండటానికి చాలా బాగా సహాయపడతాయండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇది స్టవ్ పైన ఆ బాండీ అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత చూసారు కదా, ఇది 30 మినిట్స్ తర్వాత ఆయిల్ అయితే చూపిస్తూ ఉన్నానండి. 30 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది ఆయిల్ అయితే మాత్రం. ఈ విధంగా ఉన్నప్పుడు మీరైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ స్టవ్ పైన అలాగే వదిలేసేయండి. ఈ నురగలు ఇవంతా పోతాయి అన్నమాట. పోయి మనకు ఆయిల్ అనేది ఫ్రెష్గా తయారవుతుందండి. చూసారు కదా, మీరు ఈ విధంగా ఉంది కదా, మనకి ఇంకా పచ్చిగా ఉంది అనేసి మీరు అలాగే పెట్టేశారంటే మాడిపోతుందన్నమాట. మాడిపోయినప్పుడు ఇందులో ఉండే పోషకాలన్నీ పోతాయండి. అలా పోకుండా ఉండాలి అంటే మనము కరెక్ట్గా ఇది దగ్గరుండి మనము ఇది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. కలుపుతూ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి అలాగే వదిలేసిన 10 మినిట్స్ తర్వాత చూసారు కదండి, ఆయిల్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. అసలు వడగట్టిన తర్వాత అయితే ఇంకా బాగుందన్నమాట. ఆయిల్ అయితే చాలా బాగుంది. ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్న తర్వాతే మనము ఆయిల్ అనేది స్ట్రైనర్ ద్వారా మనము గాజు సీసాలకి వడగట్టుకోవాలండి. నేను నాకు అలవాటు కాబట్టి ఇలా చేస్తున్నాను. మీరైతే ఒక బౌల్ తీసుకొని అందులో వడగట్టుకోండి, ఆయిల్ కింద పడకుండా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి ఈ విధంగా చేసేస్తూ ఉన్నాను. మీరు క్లాత్ సాయంతో కానీ లేదంటే స్ట్రైనర్తో కానీ మంచిగా ఆయిల్ని అయితే సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సూల్ అండి. ఇవి మనకు మార్కెట్లో అందుబాటులో దొరుకుతూనే ఉంటాయి. ఎక్కువ మెడికల్ స్టోర్లో అయితే దొరుకుతాయండి. అక్కడ తెచ్చుకోండి. మీరు ఎక్స్పైరీ డేట్ అవంతా చూసుకొని తెచ్చుకోండి. ఈ విటమిన్ ఈ ఆయిల్ అనేది ఇదిగోండి, నేను ఇక్కడ 5 టాబ్లెట్లు అనేటివి తీసుకున్నాను. 5 క్యాప్సూల్స్ అయితే తీసుకొని అందులో ఉండే ఆయిల్ అనేది మనం ఈ ఆయిల్లోకి వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ని మిక్స్ చేసుకొని మనం కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేసి మనం ఒక 1 మంత్ లేదా మీరు 6 నెలలు కావాలన్నా కూడా మీరు ఇది స్టోర్ చేసుకోవచ్చండి. క్వాంటిటీని బట్టి అనమాట. నేను ఎలా చెప్పానో ఈ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు ఎంతైనా తయారు చేసుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టోర్ చేసుకున్న తర్వాత మనం వారానికి కంపల్సరిగా 3 సార్లు అయితే ఆయిల్ని తలకి అప్లై చేసుకోవాలండి. ఇది మనం జుట్టు కుదుల నుంచి జుట్టు చివరి వరకు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే అప్లై చేసుకుంటూ ఉన్నాను. నాకైతే జుట్టు బాగా రాలిపోయిందండి. ఈ మధ్య ఏంటంటే బాగా ఆలోచించడం వల్ల జుట్టు అయితే రాలిపోయింది. అందుకనేసి నేను ఈ ఆయిల్ అయితే ట్రై చేస్తూ ఉన్నాను. నేను తయారు చేసిన 3 డేస్కి అయితే నాకు జుట్టు రాలటం అనేది కంట్రోల్ అయిపోయిందనమాట. జుట్టు అయితే చాలా బాగుందండి, చాలా బలంగా దృఢంగా ఉందన్నమాట. ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుందండి, స్మూత్గా సిల్కీగా ఉంటుందన్నమాట. హెయిర్ అయితే మాత్రం చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటుందండి, తెగకుండా ఉంటుందన్నమాట. మనం ఊరికి అలా ముట్టుకున్నా కూడా చాలా వరకు అయితే హెయిర్ అనేది తెగిపోతూ రాలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. నాకైతే ఇంతకుముందు ఎంత బలహీనంగా ఉండేదో అండి, అలా పట్టుకున్నా కూడా ఒక్కొక్కటిగా రాలిపోతూ ఉండేది. ఇప్పుడైతే చాలా బలంగా తయారైంది. ఒక 3 డేస్
డేస్కి అనమాట మంచి రిజల్ట్స్ అయితే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైతే మాకు బలహీనమైపోయి జుట్టు ఊరికే రాలిపోతుంది అని అనుకుంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆయిల్ అయితే మంచిగా ఉపయోగపడుతుందండి. అటువంటి వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. ఈ ఆయిల్ అంత బాగా పనిచేస్తుందన్నమాట. నేను చేసిన ప్రాసెస్ కానీ పద్ధతి కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా మరి ఈ ఆయిల్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో, అంత బాగా పనిచేస్తుందండి. మీకు ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత ఆయిల్ అయితే తీసుకొని కొంచెం డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మీరు వేడి చేసుకొని తలకి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోండి. మీకు నైట్ టైం లేదు అనుకుంటే మార్నింగ్ ఒక 3-4 అవర్స్ అయితే ముందే మీరు అప్లై చేసుకోండి. స్నానం చేసుకునే ముందు 3 అవర్స్ 4 అవర్స్ ముందే అప్లై చేసుకోండి. మంచిగా మసాజ్ చేసుకొని కుప్పు కట్టేసుకోండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూ అయితే తలస్నానం చేసుకోండి. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.